హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ అమలుతో జీతాలు, పెన్షన్లు భారీగా పెంపు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును సమూలంగా మార్చివేసే ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. త్వరలో రాబోయే 8వ వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం బేసిక్ పే అనేది రూ. 69,000 వరకు పెరగనుంది అనే అంశం ఇప్పుడు సచివాలయ వర్గాల్లో మరియు ఉద్యోగ సంఘాల్లో పెద్ద ఎత్తున చర్చకైతే జరుగుతోందనమాట. అయితే సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తన ఉద్యోగుల వేతన సవరణ కోసం కొత్త పే కమిషన్ అయితే ఏర్పాటు చేసే విషయం మనందరికీ తెలిసిందే. అయితే గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 2006లోకి అమల్లోకి వచ్చినటువంటి ఏడో వేతన సంఘం అప్పటి వరకున్న రూ. 7,000 కనీస బేసిక్ పేని ఏకంగా రూ. 18,000కైతే పెంచింది. అంటే దాదాపుగా 2.5 రెట్లు మెరుగుదల కనిపించింది. ఇప్పుడు అదే సూత్రాన్ని లేదా అంతకంటే మెరుగైనటువంటి ఫిట్‌మెంట్‌ను తీసుకొని పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రూ. 18,000 బేసిక్ పే కాస్త రూ. 55,000 నుంచి రూ. 69,000 మధ్యకు పెంచాలి అని దేశంలోని పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి బలమైన ప్రతిపాదనలు అయితే పంపాయి. అయితే ఈ యొక్క భారీ పెరుగుదలకు గల కారణాలను విశ్లేషిస్తే గత 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం కాలంలో జీవన వ్యయం ఊహించని రీతిలో పెరిగిపోయింది. ముఖ్యంగా సామాన్యుడు ధరలపైన తీవ్ర ప్రభావంగా అయితే ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు, గృహ అద్దెలు, వైద్య సేవలు, రవాణా ఖర్చులు మరియు పిల్లల విద్య ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ సుమారు ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో దీనివల్ల మధ్యతరగతి కుటుంబ పోషణ అత్యంత భారంగా మారిందని, పాత జీతాలతో ప్రస్తుతం కాలంలో గౌరవప్రదమైన జీవనం సాగించడం అయితే అసాధ్యమని ఉద్యోగ సంఘాలు తమ నివేదికలో స్పష్టంగా అయితే పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2026 ఏడో వేతన సంఘాన్ని అమలు చేసినందున సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత అంటే 2026 నాటికి ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉంది. సో, అప్పుడు 2.5 రెట్లు పెరుగుదల సూత్రాన్ని అమలు చేస్తే కనీస వేతనం అనేది రూ. 60,000కు చేరువలో అయితే ఉంటుంది. ఇక ఈ పరిస్థితిని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితులతో పోల్చి చూస్తే చాలా ఆందోళనకరమైనటువంటి విషయాలు వెలుగులోకైతే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కనీసం బేసిక్ పే అనేది కేవలం రూ. 19,000గా ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో కొత్త పీఆర్సీ ద్వారా 20% ఫిట్‌మెంట్ ప్రకటించినట్లయితే రూ. 19,000 బేసిక్ పే కాస్త రూ. 27,000 నుంచి రూ. 28,000 కనీస బేసిక్ పే వరకు పెరుగుతుందన్నమాట. ఒకవేళ ప్రభుత్వం కొంచెం ఉదారంగా ఉండి ఫిట్‌మెంట్ గనక 30% ఇచ్చినట్లయితే బేసిక్ పే అనేది 32,000 నుంచి రూ. 33,000 వరకు మార్కుకు వచ్చే పరిస్థితి అయితే ఉందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం గరిష్టంగా 30% ఫిట్‌మెంట్ ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాబోయే రూ. 6,000 కనీస వేతనంలో సగానికి కూడా చేరుకోదు అని అయితే అర్థము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 సంవత్సరాలకు ఓసారి వేతన సవరణ జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి గూడా పీఆర్సీ ఇవ్వాలి అనేది నియమం ఉంది. నియమం ప్రకారం 5 ఏళ్లకోసారి సవరణ జరిగినప్పుడు రాష్ట్ర ఉద్యోగుల జీతాలు కేంద్ర ఉద్యోగుల కంటే మెరుగ్గా ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితిలో అందుకు భిన్నంగా అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పీఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైతోంది. దాటిపోయింది. కాలం ఇంత కాలం గడుస్తున్నా సరే కొత్త పీఆర్సీ ఊసే లేదు. కనీసం దానికి సంబంధించి రిపోర్ట్‌ను కూడా సిద్ధం కాలేదు. ప్రభుత్వం నుంచి కనీసం మంచి ఫిట్‌మెంట్ వస్తుందనే ఆశ కూడా ఉద్యోగుల్లో సన్నగిల్లుతోంది. ఒకవైపు కేంద్ర ఉద్యోగులు రూ. 60,000 కనీస వేతనం వైపు అడుగులు వేస్తుంటే, రాష్ట్ర ఉద్యోగులు కేవలం రూ. 27,000 బేసిక్ పే దగ్గరే ఆగిపోవడం అనేది వారి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్నయితే సూచిస్తోంది. అయితే ఈ పరిస్థితులను గమనిస్తూ
ఉన్నటువంటి ఉద్యోగుల భవిష్యత్తు మరియు ఆర్థిక భద్రత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పవచ్చు.